హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి శర్మ. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క అమ్మాయికి తప్పకుండా తెలియాల్సిన బ్రా హ్యాక్స్ మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ లేదు తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి షాపింగ్ టిప్స్ కోసం, అమ్మాయిలకు సంబంధించిన హెల్త్, బ్యూటీ టిప్స్ కోసం, రకరకాల యూస్ఫుల్ టిప్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా వచ్చేస్తే. అమ్మాయిలకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రా వేసుకున్నప్పుడు మనకి నిప్పుల్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది చూడటానికి కూడా. అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు కూడా మనకి కనిపిస్తుంది, హైడ్ చేసుకోండి అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి మెయిన్ గా స్విమ్మింగ్ చేసేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు, టీ షర్ట్ వేసుకున్నప్పుడు, సిల్కీగా ఉన్న డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం నిప్పుల్ ని ఏ విధంగా కవర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ గా స్విమ్మింగ్ చేసేటప్పుడు, డాన్సింగ్ చేసేటప్పుడు, టీ షర్ట్స్ వేసుకునేటప్పుడు కనిపించకుండా నిప్పుల్ ని హైడ్ చేసేవి ఈ విధంగా మనకి మార్కెట్ లో దొరుకుతాయి అనమాట. నిప్పుల్ స్టిక్కర్స్ అంటారు వీటిని. మనకి ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంటుంది, అలాగే మనకి ఎక్కడైనా మీకు స్టోర్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఒకే ప్యాక్ లో మీకు ఈ విధంగా మల్టిపుల్ నిప్పుల్ కవర్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ విధంగా ఉంటాయి. ఏంటంటే మనకి సింపుల్ గా స్టిక్ ఆన్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా తీసి నీట్ గా మనం స్కిన్ మీద ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు. ఇది చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం కూడా స్కిన్ కి ఉండదు. సో మనం ఎగ్జాక్ట్ గా నిప్పుల్ మీద కవర్ అయ్యేటట్టు ఈ విధంగా కాటన్ ఇస్తారనమాట. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో సింపుల్ గా దీన్ని ఈ విధంగా కవర్ చేసుకుంటే చాలా సెక్యూర్ గా ఉంటుంది. అండ్ మీరు అయిపోగానే 2 to 3 times దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మీరు తీసి దీన్ని జాగ్రత్తగా దీనికి బ్యాక్ స్టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఈ గ్లూ ఉన్నన్ని రోజులు నీట్ గా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు మెయిన్ గా. సో దీంట్లోనే ఇంకొక టైప్ కూడా ఉంటుంది, నిప్పుల్ కవర్ లోనే స్టిక్ ఆన్ లాంటిది. సో ఇదేంటంటే జల్లీ ఫామ్ లో ఉంటుంది అనమాట. మనకి ఈ విధంగా దొరుకుతుంది. సో ఇది కూడా మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా దీని మీద ఒక స్టిక్కర్ ఉంటుంది అనమాట. ఈ గ్లూ సింపుల్ గా తీసేసి దీన్ని మనం నిప్పుల్ మీద ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ ఇదేంటంటే స్టిక్ ఆన్ కంటే కూడా చాలా సాఫ్ట్ గా జెల్లీగా ఉంటుంది అనమాట. సో మన స్కిన్ లాగానే ఉంటుంది. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి మనం డెఫినెట్ గా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టిక్ ఆన్ కంటే కూడా ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇది కూడా స్కిన్ ఫ్రెండ్లీ గన్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సింపుల్ గా ఇది నిప్పుల్ ని కవర్ చేస్తుంది. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఇది రీయూజ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ మీరు అదే ప్యాక్ లో బ్యాగ్ దీన్ని క్లోజ్ చేసి దీంట్లో మళ్ళీ సేఫ్ గా పెట్టుకోవచ్చు. మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 times వరకు మనకి ఇది ఉపయోగపడుతుంది. స్వెట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి బాడీని బట్టి ఉంటుంది. సో ఇది సింపుల్ గా రీయూజ్ చేసుకోవచ్చు. ఇది నిప్పుల్ ని హైడ్ చేస్తుంది. మీకు స్విమ్మింగ్, డాన్సింగ్, టీ షర్ట్ వేసుకున్నప్పుడు, సిల్కీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ చాలా మందికి స్మాల్ బ్రెస్ట్ సైజ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం నిప్పుల్ కూడా కవర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. సో మీరు ఇది ఏంటంటే ఒక వైపు మీరు స్టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇది 2 sides కూడా మీరు ఇందాక చూపించినట్టే నిప్పుల్ కవర్ లాగా. సో ఇది స్టిక్ ఆన్ చేసుకుని ఒక సైడ్ కి, ఇంకో సైడ్ కి కూడా స్టిక్ ఆన్ చేసుకుని జాగ్రత్తగా మీరు దీన్ని ఈ విధంగా మధ్యలో మనకి బటన్ ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే మీరు బ్రెస్ట్ ని చక్కగా దగ్గరికి చేస్తూ పుషప్ చేసినట్లయితే మీకు బ్రెస్ట్ సైజ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది సింపుల్ గా మీ అంతటా మీరు స్టిక్ ఆన్ చేసుకునే బ్రా. దీనివల్ల నిప్పుల్ కవర్ అవుతుంది. అలాగే స్మాల్ బ్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఒక లిఫ్ట్ ఇస్తుంది, అలాగే ఎన్హాన్స్ చేస్తుంది మీ బ్రెస్ట్ ని. సో తప్పకుండా స్మాల్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి దీన్ని ట్రై చేయొచ్చు. సో ఇది కూడా మీరు 2 to 3 times రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ బాడీ స్వెట్ ని బట్టి కూడా ఇది ఉంటుంది. సో స్టిక్ ఆన్ అయ్యేంత వరకు కూడా మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా స్కిన్ ఫ్రెండ్లీ. సో చాలా మంది డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. బ్యాక్ కంప్లీట్ గా ఓపెన్ ఉన్న టాప్స్ కూడా వేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి, స్మాల్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మీడియం బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి లిఫ్ట్ కావాలి, అలాగే బ్రా కూడా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి సింపుల్ గా ఇలాంటి బ్రాస్ దొరుకుతాయి మీకు బయట. సో ఇది కూడా స్టిక్ ఆన్ బ్రా అన్నమాట. సో మీరు ఈ విధంగా కవర్ తీసి దీన్ని మీకు బ్రా సైజ్ మీద స్టిక్ చేసుకోవచ్చు. ఇది కూడా స్కిన్ ఫ్రెండ్లీ అడ్హెసివ్ ఉంటుంది. సో వన్స్ మీరు నీట్ గా దీన్ని స్టిక్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైటనింగ్ కోసం ఉంటుంది అనమాట. మీరు ఎంత టైట్ కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు దీన్ని. సో ఈ విధంగా టైట్ చేసుకోవటం వల్ల మీకు అనేది
బ్రెస్ట్ స్మాల్ సైజ్, మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది వర్క్ చేయదు. అండ్ దానివల్ల ఏంటంటే మీ బ్రెస్ట్ అనేది ఒక చోటకు వచ్చి ఎన్హాన్స్ అయినట్టు కనిపించడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా క్లీవేజ్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే మీకు బ్రెస్ట్ సైజ్ పెద్ద అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ఇన్ఫీరియర్ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి ఇలాంటి బ్రా యూజ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ లెస్ వేసుకున్నప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తగా చాలా మంది క్లీవేజ్ కనిపించేటట్టు వేసుకుంటున్నారు. అలాగే హెవీ బ్రెస్ట్ ఉంది, మాకు సాగీగా ఉంది అనుకునే వాళ్ళు, బ్రా వేసుకుంటే కనిపిస్తుంది అనుకునే వాళ్ళు వి షేప్ లో ఇక్కడి వరకు కూడా వేసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు డ్రెస్సెస్ కానీ బ్రాస్ కానీ అలా కాకపోయినా మీరు సాగీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే నిప్పుల్ కవర్ చేసుకుంటూ బ్రా అనేది యూజ్ చేయాలంటే ఇలాంటి స్టిక్ ఆన్ బ్రాస్ దొరుకుతాయి మీకు. ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్ అండి, స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి. దీనికి కూడా మనకి ఇలాంటి అడ్హెసివ్ ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా తీసి మనం స్కిన్ మీద పేస్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఏంటంటే మనం ఇక్కడ నిపుల్ ఏరియా కవర్ చేసేటట్టు కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట. మనకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. చక్కగా స్టిక్ ఆన్ చేసుకున్న తర్వాత లిఫ్ట్ చేసుకుంటూ దీన్ని స్టిక్ ఆన్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే సాగి బ్రెస్ట్ అనేది మనకి చక్కగా పైకి లిఫ్ట్ చేసినట్టు ఉంటుంది. సో దట్ ఏంటంటే మనకి బ్రా ఇంకా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే బ్రెస్ట్ ని లిఫ్ట్ చేసి ఒక బ్రా లాగా వర్క్ చేస్తుంది, నిప్పులు కూడా కవర్ చేస్తుంది. సో దట్ ఏంటంటే చూపించే పార్టీ డ్రెస్సెస్ కానీ, పార్టీ వేర్ శారీస్ కానీ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సో చాలా మందికి డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత బ్రా అనేది కనిపిస్తూ ఉంటుంది, స్ట్రిప్స్ తో పాటు కూడా బ్రా అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు హైడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి స్ట్రిప్స్ అనేవి మనకి దొరుకుతాయి. సో ఇదేంటంటే వైట్ స్కిన్ కలర్ అండ్ ట్రాన్స్పరెంట్ లో దొరుకుతాయి, బ్లాక్ స్కిన్ కలర్ అండ్ ట్రాన్స్పరెంట్ లో మనకు దొరుకుతాయి. సో దీన్ని సింపుల్ గా మనం ఏ విధంగా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. సింపుల్ గా దీన్ని బ్రా దగ్గర ఇన్సర్ట్ చేసినట్లయితే రెండు దగ్గరకు వస్తాయి. సో దట్ మనకి ఏంటంటే స్లిట్ కానీ బ్రా కానీ స్ట్రాప్స్ కానీ కనిపించే అవకాశం లేకుండా చక్కగా ఈ టిప్ తో మనం హైడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ లోకి మనకి హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా సాగి బ్రెస్ట్ ఉంటుంది. అలాగే కాదు హెవీ బ్రెస్ట్ కనిపించకుండా బ్రెస్ట్ సైజ్ తగ్గించుకోవాలనుకుంటుంటారు. సో చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ సింపుల్ హ్యాక్ ఏంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. దానికి ఏంటంటే మీరు రెగ్యులర్ బ్రా వేసుకున్న తర్వాత ఇలాంటి బ్రా మీకు మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంటుంది. ఇలాంటి బ్రా ఏంటంటే మీరు రెగ్యులర్ బ్రా వేసుకున్న తర్వాత దాని మీద వేసుకుని ఇది ఫ్రంట్ నుంచి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నుంచి వేసుకుని కింద నుంచి మనం పుష్ చేసి ఇది కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకి కింద నుంచి పుష్ చేసినట్లయి అండ్ ఫ్రంట్ కి ఈ విధంగా మనకి బ్రా సైజ్ అనేది మినిమైజ్ చేస్తుంది. సో బ్రెస్ట్ సైజ్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి మనకి హెవీ బ్రెస్ట్ కనిపించకుండా స్మాల్ సైజ్ అనేది స్మాల్ టు మీడియం సైజ్ అనేది మనకి కవరేజ్ అనేది వస్తుంది. సో ఇది కంపల్సరీ ప్రతి ఒక్క హెవీ బ్రెస్ట్ ఉన్న అమ్మాయి దగ్గర ఉండాలి. ఇదేంటంటే మనకి బ్రెస్ట్ సైజ్ అనేది మినిమైజ్ చేస్తుంది. సో మీకు ఇక్కడ పిక్స్ చూడొచ్చు, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బ్రా వేసుకుని దాని తర్వాత ఇది వేసుకోవటం వలన సైజ్ అనేది తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం పుష్ కూడా అవుతుంది. సో సాగీగా ఉండదు, బ్రెస్ట్ సైజ్ కూడా తగ్గుతుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ హ్యాక్ ఇది. సో చాలా మందికి కొత్తగా కొనుక్కున్న బ్రాస్ కూడా చాలా టైట్ గా అవుతాయి, లేదా కొన్ని రోజులు వాడుకోగానే బ్రా అనేది చాలా చాలా టైట్ అయిపోతుంది, లేదా డెలివరీ అయిన తర్వాత కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత రకరకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా త్వరగా అనేది బ్రెస్ట్ అనేది కొంతమందికి పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెంట్ గా ఒక హ్యాక్ తెలుసుకుందాం మనం. సో ఇన్స్టెంట్ హ్యాక్ ఏంటంటే మీకు టైట్ అయిపోయిన బ్రాకి ఏంటంటే మనకి ఈ విధంగా బ్రా హుక్స్ అనేది అవైలబిలిటీ వస్తాయి. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే మన ఓల్డ్ బ్రాకి మనం వీటిని ఈ విధంగా కుట్టుకోవచ్చు అనమాట. మనం స్టిచ్ చేసి అటాచ్ చేసుకున్నట్లయితే మనకి న్యూ బ్రా అనేది వస్తుంది. అనుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు అవైలబిలిటీ ఉంటాయి, 3 కలర్స్ లో ఉంటాయి ఇది. సో ఇది ఓల్డ్ బ్రా నుంచి కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొత్త బ్రాని ఏ విధంగా ఈ హుక్స్ ని యూజ్ చేసి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఈ హుక్ ని సింపుల్ గా మీ ఓల్డ్ బ్రాకి ఈ విధంగా అటాచ్ చేయాలి. అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా అనేది ఈ విధంగా స్పేస్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా ఈ విధంగా స్పేస్ రావటం వల్ల మీకు బ్రా అనేది టైట్ గా ఉండకుండా నార్మల్ సైజ్ కి వస్తుంది. ఏదైతే మీకు టైట్ అయిందో అది నార్మల్ ఫిట్టింగ్ కి మళ్ళీ వస్తుంది. సో వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. దీన్ని ఓల్డ్ బ్రా నుంచి ఇలాంటి స్ట్రిప్స్ మీరు కట్ చేసి దాన్ని తెచ్చి ఇక్కడ కూడా ఫిట్ చేసుకుని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా ఈ హ్యాక్ వర్క్ అవుతుంది. సో సింపుల్ గా మీ ఓల్డ్ బ్రాని న్యూ బ్రాండ్ గా ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. ఎక్కడైతే మీకు టైట్ అయిందో దాన్ని ఈ విధంగా లూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలియాల్సింది టేప్ గురించి. టేప్ అంటే ఇది నార్మల్ టేప్ కాదండి, ఇది ఫ్యాషన్ టేప్ అంటారు. అంటే బాడీ మీద స్టిక్ చేసుకునే టేప్ అనమాట. దీన్ని దేనికి యూజ్ చేస్తారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టేప్ ఏంటంటే మనకి నార్మల్ టేప్ లాగానే ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ అనేది కావాలి అనుకున్నప్పుడు
జస్ట్ లైక్ దట్. ఇప్పుడు నేను ఈ టేప్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను నార్మల్ టేప్ లాగానే. ఇదేంటంటే బ్యాక్ సైడ్ మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే బటన్ టైప్ వేసుకుంటారు. బటన్ టైప్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ నుంచి లోపల ఇన్నర్ వేర్ కానీ సో ఇంటిమేట్స్ కానీ కనిపించే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటి టేప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టేప్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ టేప్ కూడా ఉంటుంది అనమాట లోపల. సో మనం దీన్ని నార్మల్గా ఈ విధంగా అతికించేసుకుని దీని మీద ఉన్న టేప్ మనం రిమూవ్ చేసేయాలి. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని నార్మల్గా ఈ విధంగా నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేయడం వల్ల ఇందాక మీకు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు గ్యాప్ కనిపించట్లేదు. చూసారు కదా, సో బికాస్ ఆఫ్ టేప్ అనమాట. సో ఇది బాడీ టేప్ అనమాట. దీన్ని ఈ విధంగా మీరు టీ షర్ట్స్ కానీ బటన్ షర్ట్స్ కానీ వేసుకున్నప్పుడు కవర్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని బ్రాకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కొన్ని బ్రాస్ ఏంటంటే ఇలా ఇలా మూవ్ అయిపోతూ ఉంటాయి, కొంచెం ఆక్వర్డ్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో అలాంటప్పుడు ఏంటంటే బ్రా మీద దీన్ని స్టిక్ చేసుకుని బ్రా దాని మీద పెట్టుకున్నట్లయితే అది అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. అండ్ ఇది స్కిన్ ఫ్రెండ్లీ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో డిఫరెంట్ కలర్స్ వేసుకున్నప్పుడు, ట్రాన్స్పరెంట్ ఐటమ్స్ వేసుకున్నప్పుడు బ్రాస్ కదలకుండా ఉండటానికి ఈ బాడీ టేప్ అనేది, ఫ్యాషన్ టేప్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చాలా మందికి రెగ్యులర్ కంఫర్ట్ ఫిట్టింగ్ బ్రా వేసుకున్న సెన్సిటివ్ స్కిన్ ఉండటం వలన ఏంటంటే బ్రా అనేది ఇక్కడ చాలా పెయిన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏంటంటే దాన్ని క్లాత్ తో కవర్ చేసుకోవచ్చు, లేదా కాటన్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి రెడీమేడ్ గా దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అది మనకి కుషన్స్ దొరుకుతాయి అన్నమాట బ్రాకి మధ్యలో. అవి ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. జస్ట్ మనం ఈ విధంగా పెట్టుకుని దాని మీద బ్రా పెట్టుకున్నట్లయితే అది అటు ఇటు మూవ్ అయినా కూడా మనకి ప్రెషర్ అనేది దీని మీద పడదు. సింపుల్ గా మనకి ఈ కుషన్ వల్ల పెయిన్ అనేది ఉండదు, ర్యాషెస్ అనేవి కూడా ఉండదు. సో బ్రా స్ట్రాప్ ర్యాషెస్ అనేది కూడా చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. సో ఈ కుషన్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో సింపుల్ గా బ్రాని ఈ విధంగా దాని కింద ఫిక్స్ చేసుకుని దాని మీద ఇలా పెట్టడమే. సో దీనివల్ల మనకి ప్రెషర్ అనేది పడదు కాబట్టి సింపుల్ గా బాగుంటుంది. సో ఈ విధంగా మనం కుషన్ అనేది క్రియేట్ చేయొచ్చు బ్రాకి ప్రెషర్ పడకుండా మనకి స్కిన్ మీద. సో టీనేజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మోస్ట్లీ ఆల్మోస్ట్ బిగినర్స్ బ్రాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు అమ్మాయిలు. సో కానీ ఏంటంటే డ్రెస్సెస్ ఉంటాయి, లెహంగాస్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, బ్యాక్ ఓపెన్ ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి. సో రకరకాలు ఉంటాయి. సో దాంతో కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఏ డ్రెస్ కిందకి, ఏ టాప్ కిందకి, ఏ శారీ కిందకి ఎలాంటిది వేసుకోవాలి బ్రా అనేది. సో అన్నిటికీ పర్ఫెక్ట్ ఒక్కటే సొల్యూషన్ అండి. ఇలాంటి బ్రాస్ మనకి దొరుకుతాయి న్యూడ్ కలర్ లో, దట్టు ఈ విధంగా కవర్ లో వచ్చేస్తాయి అనమాట మనకి. ఇదేంటంటే ఈ విధంగా ఉంటుంది మనకి. ఇది స్టాప్లెస్ అన్నమాట. మనం కావాలంటే ఇక్కడ స్ట్రాప్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది మనకి. దీనివల్ల ఏంటంటే బ్యాక్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండటం వల్ల ఎలాంటి బ్లౌజ్ అయినా కాన్ఫిడెంట్ గా వేసుకోవచ్చు. బ్యాక్ స్లీవ్లెస్, నెక్ డీప్ గా ఉన్నవి, నెక్ లెస్ ఉన్నవి కూడా ఉంటాయి కదా, బ్యాక్ అంతా ఓపెన్ ఉన్నవి, కింద ఎక్కడో సంథింగ్ సన్నగా ఉంటుంది, అలాంటి వాటికి సూపర్ గా పనిచేస్తుంది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాప్లెస్, మీరు ఇక్కడ ఓపెన్ ఉన్న డ్రెస్సెస్ కూడా దీంతో వేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ ఓపెన్ ఉన్నవి కూడా వేసుకోవచ్చు, ఎక్కువ వైడ్ గా ఉన్నవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి దీనికి స్ట్రాప్స్ కూడా ఇస్తారు. ఒకవేళ స్ట్రాప్స్ ఇచ్చినట్లయితే మీరు రెగ్యులర్ డ్రెస్సెస్ మీద కానీ టాప్స్ మీద కానీ ఇలాంటి న్యూడ్ కలర్ ఉంటుంది కదా, ఇప్పుడు దీనికి మ్యాచింగ్ అది పెట్టేసుకోవచ్చు. మనం ఈ విధంగా తగిలించుకోవచ్చు. నేను చూపిస్తాను. సింపుల్ గా మనకి ఇక్కడ హుక్ ఉంటుంది అనమాట. ఈ హుక్ లో ఇది పెట్టేసుకుంటే సూపర్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ సింపుల్ గా ఈ విధంగా పెట్టేసుకుంటే మనం స్ట్రాప్ బ్యాక్ సైడ్ కూడా ఉంది మనకి అదే విధంగా సేమ్. సో మనకి ఏంటంటే నార్మల్ బ్రా అయిపోతుంది ఇది. మనం కావాల్సినప్పుడు ఇది పెట్టుకోవచ్చు. లేదా ఇది కూడా అనిపిస్తుంది మాకు ట్రాన్స్పరెంట్ స్టైలిష్ గా కావాలి అనుకునే వాళ్ళకి ట్రాన్స్పరెంట్ హుక్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట దీనికి. సో 2 స్ట్రాప్స్ ట్రాన్స్పరెంట్ వస్తాయి. టోటల్ గా ఏంటంటే మీరు ఎలాంటి బ్లౌజ్ మీదకైనా వేసుకోవచ్చు, ఎలాంటి డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు, ఎలాంటి రకరకాల టాప్స్ ఉంటాయి కదా, బ్యాక్ ఓపెన్ ఉన్న టాప్ కానీ ఏదైనా కాన్ఫిడెంట్ గా ఒక్క బ్రా ఉంటే అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఒక్క బ్రా అయినా ఈ మోడల్లో ఉండాలి. ఇదేంటంటే మనం ఎప్పుడు కొనం కాబట్టి బ్రాండెడ్ ఐటమ్ తీసుకుంటే మనకి పర్మనెంట్ గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి మంచి లిఫ్ట్ అనేది కూడా వస్తుంది మనకి ఇక్కడ.
అండర్ వైర్ ఉంటుంది అనమాట. సో సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది, అంతేకాదు చక్కగా స్టిఫ్ గా ఉంటుంది, బ్రెస్ట్ కూడా సాగిపోయినట్టు ఉండదు, అండ్ పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా బయటకు వెళ్ళొచ్చు అనమాట మనం దీంతో. సో ఓన్లీ ఒక్క బ్రా మనకి రకరకాలుగా ఉపయోగపడుతుంది, అన్నిటి మీదకి ఇది ఉపయోగపడుతుంది. టీ షర్ట్స్ మీద కూడా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. సో ఎలాంటి వాటికైనా ఈ ఒక్క బ్రా ఉంటే చాలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా బ్రా హ్యాక్స్ చెప్పాను. ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. సీ నెక్స్ట్ విత్ మోర్ టిప్స్. బాయ్ బాయ్. తప్పకుండా లైక్ చేయండి, మీకు ఏ హ్యాక్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సీ నెక్స్ట్ విత్ మోర్ టిప్స్. బాయ్ బాయ్.